వెల్కమ్ టు రాజ్ న్యూస్ 5 కి స్వాగతం. నా పేరు సుమలత. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం బాపట్ల జిల్లా ఎస్పీ వకీల్ జిందాల్ ఆదేశాల మేరకు అడవుల దివి పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి సుమారు 10 గంటల సమయంలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం కేసులో మైనర్ బాలిక తెలిపిన వివరాల ప్రకారం కేసు నమోదు చేసి 5 ముద్దాయిలను సజ్జవారిపాలెం గ్రామ శివారులో అరెస్టు చేయడమైంది. ఇందులో 3 మేజర్లు 2 మైనర్లు ఉన్నారని, వీరిపై ఫోక్సో యాక్ట్ నమోదు చేశామని రేపల్లె డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. ఈ కేసులో పనిచేసిన అధికారులు ఏ మల్లికార్జునరావు, రూరల్ సిఐ ఎస్ వెంకట్ రవి, అడవుల దివి ఎస్ఐ వై సురేష్, చెరుకుపల్లి ఎస్ఐ పోలీస్ సిబ్బంది ఉన్నారు. అడవుల పోలీస్ స్టేషన్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ కంప్లైంట్ ఒక విక్టిమ్ గారు, అమ్మాయి మహేంద్ర గారు. అమ్మాయి ఇంట్లో ఉన్నప్పుడు ఒక పరిచయస్తుడు ఫోన్ చేసి మాట్లాడదాము అని ఫోన్ ద్వారా బయటికి పిలిపించి అతని స్నేహితుడు బైక్ మీద గ్రామం వెలుపలికి తీసుకెళ్ళి అమ్మాయి మీద ఒకరి తర్వాత ఒకరు సెక్సువల్గా అత్యాచారం చేసి జరిగింది. ఆ తర్వాత వాళ్ళిద్దరితో పాటు వాళ్ళ స్నేహితులు కూడా ఒక 3 వ్యక్తులు వచ్చారు. 5 కూడా ఒకరి తర్వాత ఒకరు అమ్మాయి మీద అత్యాచారం చేశారు. అమ్మాయి మహేంద్ర గారు ఈరోజు ఉదయం అమ్మాయి వాళ్ళ బంధువులతోటి అడవుల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ని పోక్సో కేసు కింద, రేప్ కేసు కింద కేసు నమోదు చేసి ఈ అత్యాచారం చేసిన 5 ముద్దాలను కూడా ఈరోజు సజ్జవారిపాలెం జంక్షన్లో పారిపోతానికి సిద్ధంగా ఉంటే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 5 పద్యాల చైతన్య, ఎడాడి పవన్ కుమార్, జొన్నపూడి వెంకటేష్, వీరంగి సతీష్, వీరంగి వేణు 5 కూడా యువమూరు మండలం పెరవలి గ్రామానికి సంబంధించిన వాళ్ళు. 5లో 2 మైనర్స్ కూడా ఉన్నారు. 5 అరెస్ట్ చేసాం. 5 ఈరోజు కోర్టులో డిస్ట్రిబ్యూట్ జరుగుతుంది. వీళ్ళ మీద ఏమేమి కేసులు పెట్టారు సార్? సెక్షన్ పోక్సో కేసు, రేప్ కేసు, రేపు, పోక్సో, కిడ్నాప్. స్టూడెంట్స్ అందరూ 10th క్లాస్ పూర్తి అయింది. ఇక్కడ డీజేలో వర్క్ చేస్తున్నారు. అమ్మాయి కూడా 10th క్లాస్ అయిపోయింది. విక్టిమ్ గారు అమ్మాయి గురించి మాట్లాడుకోకూడదు. అమ్మాయి గురించి చేసే మాత్రం కూడా మనం చట్ట ప్రకారం మాట్లాడుకోవాలి.